పెట్టడం జరిగింది. సీలింగ్ చాలా మంది సీలింగ్ ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా మళ్ళీ నాగార్జున పెట్టి కొనుక్కున్న వాళ్ళు భూమి సొంతం అయిపోయింది సార్. వాళ్ళ దగ్గర మళ్ళీ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర కొనేసారు సార్. కొనేసి ఇంచుమించు 30 లక్షలు చెప్పినంత కొన్నారండి. కొన్న దగ్గర నుంచి 3 మండలాలకు ఇస్తామంట తెలియండి. గ్రావెల్ ఇంచుమించి 3 నెలలు పెట్టండి. ఒక 100 లారీలు వేల ట్రిప్పులు అండి రోజుకండి. రోడ్లు అని పోయింది, ఆ రోడ్లు పోయి సార్. ఇంకా రోజు తోలడమని బట్టి టాటర్లు అయితే ఇంచుమించు 150 టాటర్లు ఇంచుమించు రోజుకి 500 టాటర్లు తిరుగుతుంటాయండి. 100 టాటర్లు ట్రిప్పులు అండి. అంత దానిగా తెలిసి మొత్తం రోడ్లు పోటేసారండి. ఇక్కడ ఉన్న వనం పెద్ద వనం అండి. పూర్వం నుంచి కూడా ఉన్న వనం ఉండేదండి. ఇక్కడ అన్ని జీడిమాడి చెట్లు, మామిడి చెట్లు, పెద్ద పెద్ద మామూలు ఉండేది సార్. ఈ పాండాలు మెట్టని కూడా దీన్ని పూర్వం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పాండాలు మెట్టని ఆ మెట్ట మొత్తం తీస్తారండి. ఆల్రెడీ ఈ పాయింట్లో అయితే ఇంచుమించు 30 అడుగులు ఉంటుంది సార్. అక్కడ కనపడేది అయితే 5-6 అడుగులు ఉంటుంది, కానీ ఈ పాయింట్ అయితే 30 అడుగుల పైన ఉంటుంది సార్. ఈ కొండంతా తీస్తారండి. అలా తీసి మొత్తం గ్రావెల్ ఎన్ని సార్ ఎమ్మెల్యే గారు వచ్చి 2-3 సార్లు చెప్పారండి. మైనింగ్ ఇచ్చిన ఎంత చెప్పినా ఎవరు ఆఫ్ చేయట్లేదు సార్. అలా లక్షసారంగా తోలేయడం జరుగుతుంది సార్. ఎవరు ఊళ్ళో నాయకులు చెప్పినా మా మాటలకి ఎమ్మెల్యే గారు చెప్పినా పట్టించుకోకపోతే ఇంకేం చేస్తారండి. మైనింగ్ గారు కూడా తీసుకెళ్ళారు, అక్కడ కూడా లెటర్ ఇచ్చారు, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఉపయోగపడడం కారణం నేను సార్ ఇటు చూడండి సార్. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక భూ మాఫియా, ఈ రాష్ట్రంలో ఒక భూ దోపిడీ యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఏదైతే గుంటూరు వినుకొండలో ఒక శాసన సభ్యుడికి చెందినటువంటి భూములు 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాన్ని 50 లక్షల రూపాయల చొప్పున ఖరీదు చేసి 100 కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితి. మొన్ననే మనం రాజమండ్రిలో చూసాం, ఏదైతే సంవత్సరానికి 12 నెలలలో 8 నెలలు పైబడి నీటిలో ఉండేటువంటి తటాకం జలాశయం మాదిరిగా ఉండేటువంటి ఆవా భూముల్లో 400 కోట్ల రూపాయలు దోపిడీని మన ఆవా భూముల్లో మనం చూసాం. మరి ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అనపర్తి నియోజకవర్గం, మరి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేమే కాదు, మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూడడం జరిగింది. ఏదైతే 20 అడుగులు 30 అడుగులు ఎత్తునున్నటువంటి కొండ ప్రాంతాన్ని ఈవేళ 10 అడుగులు 15 అడుగులు లోయ ప్రాంతంగా మార్చినటువంటి ఘనత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి దక్కినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ కాపవరం గ్రామంలో 201 ఎకరాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి ప్రైవేటు సంస్థ నుంచి ఎకరానికి 35 లక్షల రూపాయలు చొప్పున కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఈ కొనుగోలు చేసినటువంటి భూమిని చదును చేసి మరి ఏదైతే లెవెలింగ్ చేయడానికి ఏదైతే ఎత్తుగా ఉన్నటువంటి కొండ ప్రాంతం నుంచి గ్రావెల్ తీసుకుని ఈ పల్లపు ప్రాంతంలో ఫిల్ చేసేటువంటి విధంగా ఆ రోజు ప్రభుత్వం మరి 34/1, 36/2, 37/1 మరి సర్వే నెంబర్లో వాళ్ళకు అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పల్లపు ప్రాంతాన్ని ఫిల్ చేయడానికి ఆ కొండ ప్రాంతాన్ని తవ్వడానికి అంటే ఎత్తైన గుట్టలు తవ్వడానికి ఆ జీవోల్లో కనుక చూస్తే కేవలం 1 అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే తవ్వడానికి పర్మిషన్లు ఉన్నటువంటి విధంగా 1305 జీవో, అదేవిధంగా 21, 28 జీవో, 21, 29 జీవో. కావాలంటే మీరు ఆ 3 జీవోలను కూడా పరిశీలించండి. జీవోల్లో కేవలం అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే తవ్వడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ 3 జీవోలో కలిపి 14,975 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వడానికి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి తాత్కాలికమైన అనుమతులు తీసుకుని ఇక్కడే వైసీపీ నాయకులు చక్రం తిప్పారు. ఏదైతే కాసులు కురిపించేటువంటి గ్రావెల్ మీద ఈ వైసీపీ పెద్దలు
ఈ వైసీపీ గెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి పడింది. వెంటనే చక్రం తిప్పి వీళ్ళ అడుగులకి మడుగులెత్తేటువంటి అధికారుల సాయంతో విడిగా ఇక్కడ గ్రావెల్ దోపిడీ ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ సృష్టించుకుని ప్రతిరోజు వందలాది లారీలు, వందలాది ట్రిప్పర్లు, వందలాది ట్రాక్టర్లు, జేసీబీలతో యథేచ్ఛగా కోట్ల రూపాయల గ్రావెల్ ని ఇక్కడ దోపిడీ చేసినటువంటి దుస్థితి ఈవేళ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని చాలా క్లియర్ గా అడుగుతూ ఉన్నా, ఏదైతే గుట్టలుగా ఉన్నటువంటి మెరకను తీసి పల్లపు ప్రాంతంలో మరి ఫిల్లింగ్ చేయమని మీకు జీవో ప్రకారం ఆర్డర్ ఇచ్చారు. నేను అడుగుతూ ఉన్నా, ఇక్కడ మీరు తవ్వినటువంటి గుట్టల నుంచి ఒక్క తట్ట కంకరైన ఇక్కడ పల్లపు ప్రాంతంలో ఎందుకు ఫిల్లింగ్ చేయలేదు? మీకు ఇక్కడికిక్కడే ఫిల్లింగ్ చేయడానికి అనుమతిస్తే ఇక్కడ ఉండేటువంటి గ్రావెల్ కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి, యానం మరి ఇటువంటి ప్రాంతాలకి జిల్లా అంతటికి కూడా ప్రైవేటు భూములకి ఫిల్లింగ్ చేయడానికి మరి వాళ్ళు తీసుకుపోతూ ఉంటే యథేచ్ఛగా మరి దోపిడీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అధికారులు ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉన్నారు? నెంబర్ 1. రెండవది, ఏదైతే మీకు 3 జీవోలు ఇచ్చారు, 3 జీవోల్లో కూడా చాలా క్లియర్ గా 14,975 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వడానికి అనుమతిస్తే ఇప్పుడే చెప్తూ ఉన్నారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైన ఇక్కడ గ్రావెల్ని దోచేస్తే ఈ ప్రభుత్వం అధికారులు ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? మూడవది, ఏదైతే మీరు క్లియర్ గా ఏదైతే మీరు ఇచ్చినటువంటి జీవోల్లో కేవలం అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే తవ్వడానికి అవకాశం ఇస్తే ఈరోజు 20 అడుగుల నుంచి 30 అడుగుల వరకు అంటే మీరు ఇచ్చినటువంటి అనుమతులకి 10 రెట్లు మరి లోతుగా ఇష్టానుసారంగా తవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ డిపార్ట్మెంట్లు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, వాస్తవంగా ఇది 35 లక్షల రూపాయలు పెట్టి ఈ భూమి కొనుగోలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ భూమి రెవెన్యూ వారి హ్యాండ్ ఓవర్ లో ఉండాలి. భూమిని కొనుగోలు చేసి ఆ ప్రైవేటు సంస్థకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత కూడా ఈ భూమిని ప్రైవేటు వాళ్ళు అంటే ఏదైతే మైత్రి ఇన్ఫ్రా మరి ద్వారా నాగార్జున ఫెర్టిలైజర్స్ ద్వారా ఎవరైతే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి అదేవిధంగా కాకినాడ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఇద్దరు కూడా చేతులు కలిపి ఈవేళ లోపభూయిష్టమైనటువంటి విధానంలో మరి యొక్క గ్రావెల్ అంతటిని కూడా కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడ కూడా చూడలా. నిజంగా ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా లెవెలింగ్ చేయాలన్నా ఫిల్లింగ్ చేయాలన్నా అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోనే రెవెన్యూ హ్యాండ్ ఓవర్ లోనే జరగవలసినటువంటి స్థితిలో ఈ రకంగా ప్రైవేటు కంపెనీల పేర్లు చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రజాప్రతినిధులు జేబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 100 రోజుల నుంచి ఈ రకమైనటువంటి దోపిడీ ఈ యొక్క బిక్కవోలు మండలంలో జరుగుతూ ఉంటే మరి వేళ మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇతర పక్షాలందరూ కూడా మరి ఎన్ని రకాలైనటువంటి కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెప్పినా మరి ఆర్డీఓకి చెప్తే మాకు సంబంధం లేదు మైన్స్ అని చెప్తూ ఉన్నారంటే అంటే రెవెన్యూ కొనుగోలు చేసినటువంటి భూమిని కూడా దోచేస్తూ ఉంటే ఆర్డీఓ నాకు సంబంధం లేదు, కలెక్టర్ నాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారంటే ఈ అవినీతిలో అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నమ్మి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలు పాలైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కలెక్టర్ ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు మర్చిపోకూడదని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇటువంటి అవినీతిలో మీరు కూడా భాగస్వాములు అవుతే ఈ యొక్క కలెక్టర్లు ఐఏఎస్ లో కూడా రేపు జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ అధికారులకి హెచ్చరిస్తూ ఎప్పటికైనా సరే ఈ అధికారులు కళ్ళు తెరిచి ఏదైతే ఈ యొక్క వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఏదైతే ఈ యొక్క గ్రావెల్ ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారో వెంటనే అడ్డుకోకపోతే వెంటనే నిలువరించకపోతే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇతర ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.